శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి, అందులో శివారాధ్యాయే నమః అన్న నామం గురించి చెప్పుకుంటున్నాం. శివుడు కూడా అమ్మవారిని సంహార సంబంధమైనటువంటి శక్తిని సంపాదించడం కోసం పంచదశి విద్యతో ఆరాధించాడు. దాన్నే కాది విద్య అంటాడు. అంచేత శివుడు ఎప్పుడు ధ్యానయోగంతో చేశాడు కాబట్టి, సాధించాడు కాబట్టి ఆ శక్తిని శివుడు ధ్యానయోగంలోనే ఉంటాడు. శివుడు అంటే సాధారణంగా శివలింగ స్వరూపమే కదా. కానీ శివుడు రెండు రకాలుగా మనకి బొమ్మల్లో కనపడతాడు. ఒకటి ధ్యానముద్రలో ఉన్న శివుడు లేదా నటరాజమూర్తి. అంచేత జీవితంలో ఉన్నంతసేపు దాన్ని నాట్యంగా భావించాలి, మనం నటనగా భావించాలి, నాటకంగా భావించాలి. జీవితం ఒక నాటకం, ఓ సినిమా, ఓ స్వప్నం, ఓ మాయ. అందుకే నాట్యం. నటరాజు ఇదొక నాట్యం. నాట్యం అన్నాక ఒక కాలు కుడికాలు ఓసారి